నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి ఈనాడు దినపత్రికను తెచ్చిన, సాక్షి దినపత్రికను తెచ్చిన. తెలుసు కదా, ఈనాడు అంటే రారాజు దినపత్రిక, సాక్షి అంటే పక్క రాష్ట్రం దినపత్రిక గురించి మనం మాట్లాడుకుందాం. మరి పక్క రాష్ట్రం అంటే మన రాష్ట్రంలో ఏం వార్తలు రాస్తారో కూడా చూడాలి కాబట్టి తెచ్చినాం. ఇక రారాజు దినపత్రిక ఈనాడులో చూద్దాం. మేడిగడ్డ బ్యారేజీ వరదను తట్టుకోగలరా? మరి ప్రభుత్వానికి గుత్తేదార్ ఎల్ఎన్టీ లేక మేడిగడ్డ బ్యారేజీ అంటే వరదను తట్టుకోగలరా? మొన్న వర్షాలు పట్టే బాగానే నీళ్ళు వచ్చినాయి, మరి ఉన్నది కదా, ఏం కూలిపోలే కదా, మరి తట్టుకోగలరా? క్వశ్చన్ ఏంది? మరి ఈ ప్రశ్నకు సమాధానం కట్టినోళ్ళు చెప్పాలి, కట్టించినోళ్ళు చెప్పాలి. సమాధానం ఉంటుందా ఉండదా అని. మరి మనం ప్రశ్నించడం కరెక్ట్గానే ఉన్నది. ఉంటుందా అంటే ఉంటుంది. ఉండే అంత ప్రాంతం కొన్ని ప్రాంతాలలో కూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. మరి అక్కడ ఏదైనా సమస్య ఉంటే దాన్ని తొందరగా పరిష్కారం చేస్తే కూలిపోదు, లేదంటే కూలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చెప్పలేము అది కూడా, పరిస్థితి ఎట్లుంటుందో కూడా. ఇక ప్రభుత్వానికి గుత్తేదారు ఎల్ఎన్టీ లేక అంటే కాంట్రాక్టు తీసుకున్నది ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఈ మేడిగడ్డ ప్రాజెక్టును కట్టిరాయా? మరి వాళ్ళకు లేఖను కూడా ఇచ్చిరట. ప్రభుత్వానికి గుత్తేదారు లేఖ కూడా చేసిండట. ఇక తనిఖీ చేసి నిర్ధారించాలని సూచన. డ్యామ్ యజమాని నీటిపారుదల శాఖే మా నిర్వహణ గడువు 2022లోనే ముగిసింది. కొత్తగా ఒప్పందం చేసుకుంటూనే పనులు. లేఖలో స్పష్టీకరణ. చర్చనీయాంశమైన పరిణామాలు. ఇక ఎల్ఎన్టీ కంపెనీలో చెప్పి మాకేం సంబంధం లేదు, మాది 2022లే మా కాంట్రాక్ట్ అయిపోయింది. ఇక దాని బాధ్యత అంతా నీటిపారుదల శాఖలకే, వాళ్ళే దాని యజమానులు, మేము కాదు. మరి మీరేమన్నా కొత్త చేయాలంటే ఎప్పుడు మాకు కొత్త కాంట్రాక్ట్ ఇస్తే మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారట. ఇక కాళేశ్వరం ఈఎస్సికి నోటీసు. మేడిగడ్డ పనులు పెండింగ్ లో ఉన్న పూర్తయినట్లు ధృవీకరణ ఇలా ఇచ్చారు. వివరణ కోరిన నీటిపారుదల శాఖ ఈఎన్సి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనులే పూర్తి కాలేదు. నిజమే కాలేదు. మనం వెళ్ళి కనుక చూస్తే చాలా మేరకు పనులు ఆనే పెండింగ్ లోనే ఉన్నాయి. అవి కానే కాలేదు, కానీ అయింది అని చెప్పేసి లేఖ ఇచ్చేసిరట. మేడిగడ్డ పనుల పరిస్థితులు అవి అట్లున్నాయి. పని కాకపోయినా మసి ఊసిరు, మారేడికాయ రాసిరు. మనకు ఇక ఉద్యోగాలు ఇస్తాం, మేము ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం, మేము అది చేస్తాం, ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుని మేము ఖాళీగా ఉంచాం, మేము ఏదో ఒక రంగంలో తీసుకుంటామని గత ప్రభుత్వం పలికిన ప్రగల్భాలు ఎక్కడికి పోయినాయో తెలియదు. కానీ ఇగో మేడిగడ్డ పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉన్నది. పనిలే పూర్తి కాలేదు, కానీ పూర్తి అయినట్టు చెప్పిరు. వాళ్ళు అనుకున్నారు మేము మళ్ళీ మూడోసారి హైట్రిక్ సాధిస్తాము, ఖచ్చితంగా మా చేతుల్లోనే ఉంటుంది, మేము ఏది చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు అదే వింటారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులన్నీ మార్పు అనేది జరిగింది కనుక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మరి అయ్యా ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం సీఎం రేవంత్ సారు మరి దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టుర్రి. ఎందుకంటే వ్యవసాయం దానిపై నీటిపైన ఆధారపడి పనిచేస్తున్న వాళ్ళు రైతులు చాలా మంది ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు. మరి అనేక రకాలుగా నీటి అనేది ఉపయోగంలో ఉంటుంది. మరి అక్కడ డ్యామ్కి ఏదైనా సమస్యలు ఏర్పడితే అనేక రకాల సమస్యలు ఏర్పడేటివి కూడా ఉంటాయి ముంగట. మరి అదొకటి ఆలోచన వేయాలి ప్రభుత్వం, ఇది చూడాలి. ఇక ఈ కాకముందే ఎట్లా నోటీస్ ఇచ్చిర్రు అని చెప్పేసి అడుగుతారు. ఎట్లా నోటీస్ ఇస్తారు? పైసలు ఇస్తే ఇస్తారు, లంచం ఇస్తే ఇచ్చిర్రు. మరి మనం చూసినాం కదా పేపర్ లీకేజీలు. అమెరికాలో ఉన్నామే ఎగ్జామ్ రాసి పాస్ అవుతుంది, ఆమె అమెరికాలో ఉంటుంది కానీ ఇక్కడ ఎగ్జామ్ పాస్ అవుతుంది. ఎట్లా పాస్ అవుతుందో, ఆమెకు ఎట్లా జాబ్ అవుతుందో, మనకు పాసిబుల్ ఎట్లా అయిందో కూడా తెలియదు. కానీ గత ప్రభుత్వం అట్లనే చేసింది. అమెరికాలో ఉన్నోళ్ళకు, లండన్లో ఉన్నోళ్ళకు క్వశ్చన్ పేపర్లు పంపించి వాళ్ళని పిలిపించి ఎగ్జామ్ అటెంప్ట్ చేయించి వాళ్ళకే ఉద్యోగం వచ్చే ప్రయత్నం కూడా చేసిన ముచ్చట్లు మనం చాలా చూసినాం. అది గత ప్రభుత్వం. గత టీఎస్పీఎస్సీ చైర్మన్ కు మనందరం పొద్దున్నేసి నిరుద్యోగులం అందరం మొక్కాలి. ఎందుకంటే అన్నిసార్లు పేపర్ లీకేజీలు, ఏ నోటిఫికేషన్ పెట్టినా కూడా కోర్టుకు పోని నోటిఫికేషన్ లేనే లేదు. మరి ఎందుకు ఆయన ఎగ్జామ్స్ పెట్టిండో అప్పుడు తెలియదు, ఇప్పుడు ఎట్లా పెడతారో కూడా తెలియదు. నిన్న ఎక్కడో చూసినా నేను పేపర్లో. మరి మేము ఇప్పుడే స్పష్టీకరణ చేస్తున్నాం, మేము ఇప్పుడే వెతుకుతున్నాం, ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది దాని మీద సమీక్ష చేస్తున్నాం అని చెప్పేసి ఒక మినిస్టర్ సార్ చెప్పిండు. ఇక ఎందుకు ఆ మినిస్టర్ సార్ పేర్లు కానీ, మరి మీరేం చెప్పిరయ్యా ఎలక్షన్ల ముందు మేము ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్క నోటిఫికేషన్ అన్న వేయురి ఈ 3 నెలల లోపల, మీకు 100 రోజుల సమయం లోపల. మరి నిరుద్యోగులకు ఎంతో మంది వేచి చూస్తారు. అక్కడ సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు,
మరి దిల్సుఖ్ నగర్ ఏరియా కావచ్చు, ఏ ఏరియాలో పోయినా కూడా నిరుద్యోగుల సంఖ్య అనేది కనబడుతుంది. జర దయచేసి ఎయ్యూరి సార్లు జర నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వచ్చే ప్రయత్నాలు చేయూరి. ఇక తట్టుకోదా అంటే కూలుతాను అని ఒక ఆయన చెప్తాడు. లేదు కూలలేదు ఇప్పుడే కూలే పరిస్థితి లేదు, అది నెర్రలు వాసిందని ఆయన చెప్తాడు. ఈ నెర్రలేందో ఈ కూలుడేందో మనకైతే అర్థమైతే లేదు. ఎలక్షన్లు జరిగిన కానుంచి ఈ మేడిగడ్డ గురించే మాట్లాడతారు తప్ప వేరే వాటి గురించి మాట్లాడే పరిస్థితే కనబడతలేదు. మరి అక్కడ మేడిగడ్డ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల రైతుల పరిస్థితి ఏంటిదో ఆలోచించలేరు. ఆ రైతులకు రైతు భరోసా రాకపోతే వారి పరిస్థితి ఎట్లా ఉందో, పెట్టుబడులు లేక ఎలా ముందుకు సాగుతున్నారో వాటి గురించి ఆలోచిస్తలేరు. కానీ ఇక్కడ డ్యామ్ కూలిపోతా. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది ఒకటే, మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా అక్కడ ఉన్న ప్రాజెక్టును మొత్తం తీసేయండి, మళ్ళీ మీరు కట్టండి. 5 సంవత్సరాలలో పూర్తయితే అవుతుంది, లేదంటే మీరే మళ్ళీ నెక్స్ట్ గెలిచి మిగతాది కానివ్వరి. ఇదే పని చేయుర్రి. ప్రజల యొక్క ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టండి, ఏమీ కాదు. మరి ప్రభుత్వ ధనమే ప్రజల ధనం. ఇది మనందరం గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. ఇక లీకేజీకి పాల్పడితే భారీ శిక్ష. ప్రవేశ కొలువుల పోటీలో అవకతవకలకు పాల్పడితే వారికి 5 ఏళ్ల జైలు, 5 ఏళ్ల వరకు జైలు, ₹1,00,00,000 జరిమానా. లోక్సభలో బిల్లు. ఇక పార్లమెంట్ లో వేసిరట, ఎవరైతే కొలువులు ఏదైనా నిరుద్యోగులకు నోటిఫికేషన్ పడితే అక్కడ ఏదైనా పేపర్ లీకేజీలు లేదంటే ఇంకేమైనా చేసి తప్పుల తడకలు చేసేసి చేస్తే వాళ్లకు 5 సంవత్సరాల జైలు శిక్ష ఇస్తారట. ₹1,00,00,000 జరిమానా కూడా ఇస్తామని చెప్పేసి బిల్లు పెట్టిరట. ఈ బిల్లు మంచిదే, ఇది మన రాష్ట్రంలో పెట్టాలి. ఇట్లాంటి బిల్లు మన తెలంగాణ రాష్ట్రంలో పెడితే టీఎస్పీఎస్ కి భయం ఉంటుంది. ఇట్లాంటి బిల్లు చేయరు సారు, మీరు కూడా తెచ్చే ప్రయత్నం చేయరి. రాబోయే అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టుర్రి అని కూడా మేము చెప్తున్నాం నిరుద్యోగుల తరఫున. ఇక రేవంత్ అబద్ధాలు, మరి ఇలా అన్ని నిజాలు కావచ్చు, హరీష్ సార్ చెప్తాను. మరి గత KRMBA పై సీఎంది వితండవాదం. బారాస సీనియర్ నేత హరీష్ రావు మండిపాటు. బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేసీఆర్, మరి ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని స్పష్టీకరణ. వీళ్ళు మొత్తం నిజాలే చెప్పారు హరీష్ రావు సార్ వాళ్ళు. ఇప్పుడున్న కేసీఆర్, ఇప్పుడున్న రేవంత్ సార్ వాళ్ళు మొత్తం అబద్ధాలే చెప్తారు. సరే, వీళ్ళు అబద్ధాలే చెప్తారు, మీరేం చేసిర్రో మీరు శ్వేతపత్రం ఇయ్యూరి. మీరు ముందుకు వచ్చి చెప్పుర్రి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పుర్రి. మేడిగడ్డ మీద ఏం జరుగుతుందో, మేడిగడ్డ పరిస్థితి ఏంటిదో కూడా మీరు చెప్పాలి. మరి అవి చెప్పరు. మీరు చేసిన ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రతి పట్టణంలో ప్రతి జిల్లాలో ఎట్లా ఉన్నాయో మీరు చెప్పుర్రి. దాని మీద శ్వేతపత్రం ఇయ్యూరు. మీరు బడ్జెట్ పెట్టిరు కదా, మీ బడ్జెట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో మీరే చెప్పుర్రి. మీరు ఎన్ని నిజాలు చేసిరో కూడా మీరే చెప్పుర్రి. ఇవన్నీ చెప్పుకుంటే సారు వాళ్ళ తప్పులు వీళ్ళ ఎప్పుడు. ఇక చూడు, ఇక్కడ రేవంత్ అబద్ధాలను హరీష్ సార్ చెప్తే ఇక ఉత్తమ్ సార్ చెప్తాడు హరీష్ ఇవన్నీ అసత్యాలని. ఇక్కడ పదం మారింది అంతే. రేవంత్ సారి అబద్ధాలు, హరీష్ అసత్యాలు. ఏమైనా అబద్ధమే, 2 ముచ్చట్లు. వాళ్ళు మీ గురించి, మీరు వాళ్ళ గురించి తప్ప ఇక్కడ జరిగే కొత్త ముచ్చట ఏం లేదు. ఈసారి కూడా ఏం చెప్పిందంటే, బోర్డుకు ప్రాజెక్టులన్నీ అప్పగించింది బారాస ప్రభుత్వం, మేము ఇయ్యలేదని ఈయనే, మీరే ఇచ్చిరని ఈయనే. ఇది ముచ్చట. ఇక కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ కుంగింది, ఇంకొకటి కూలేందుకు సిద్ధంగా ఉంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారి చెప్పిండు. ఈసారి చెప్పేది ఏంది, మేము ఎవరికి ఇయ్యలేదు, మేము బోర్డుకి ఇయ్యలేదు అనేమో హరీష్ సారి చెప్తాడు. లేదు వీళ్ళే ఇచ్చిర్రు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తారు. మరి ఇద్దరు కలిసి ఒక ఆడ కూర్చొని మాట్లాడి ప్రజలకు కనబడేటట్టు ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాదు. మేము తెలంగాణ ప్రజలందరం కూడా చూస్తాం, ఎవలే అబద్ధాలు ఎవలే నిజాలు ఏంటి అనేది కూడా మాకు కూడా తెలుస్తుంది కదా. ఇట్లాంటివి మీరు వేయరు, మీరే మాట్లాడుకుంటారు. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో కాడ మాట్లాడుకుంటారు. ఈ ఎందుకు సారు మాకు ఇట్లాంటి లొల్లీలు ఎందుకు? ప్రజా సంక్షేమ పథకాలు ఇస్తా అన్నారు, 100 రోజుల్లోపు 2 పథకాలు అని చెప్పిర్రు. ఏదో కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తా అన్నారు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అన్నారు. మరి లేని పరిస్థితి ఏందో కూడా అడిగిన మిమ్మల్ని. మీరు ఇప్పటి వరకు ఆ లేని వాళ్ళ గురించి కూడా ఏం ఆలోచన చేసినట్టయితే ఎక్కడ కనబడతలేదు. నిరుద్యోగుల కోసం కానీ రైతుల కోసం కానీ ఏం ఆలోచనలు చేస్తారో, ఎట్లా ఆలోచనలు చేస్తారో మాకైతే అర్థమైతలేదు. ఇక 1000 ఏళ్లు గుర్తుండేలా 3వ విడత పాలన. వచ్చే ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లు ఖాయం. మోదీ కాంగ్రెస్ మూతపడే దుకాణమేనని ఎద్దేవా చేసిరట. ఇక ఈసారి మన దగ్గర కూడా కేసీఆర్ సార్ 3వసారి ముచ్చం, మేమే గెలుతాం, ఖచ్చితంగా హైడ్రిక్ సాధిస్తాం, ఇక మేము అన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మీరు చూడుర్రి, మీరు చూడాలి, మేము మళ్ళా రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, మీరు అది ఇది అని చెప్పిండ్రు కదా. ఇక సేమ్ అదే స్టైల్లో మోదీ సార్ కూడా కేంద్రంలో బీజేపీ వస్తుంది, మేమే గెలుస్తాం, 370 సీట్లు గెలుస్తాం, ఖచ్చితంగా
కాంగ్రెస్ దుకాణాన్ని బంద్ చేస్తాడట రాష్ట్రంలో, రాష్ట్రంలో కాదు దేశంలో కాంగ్రెస్ దుకాణాన్ని బంద్ చేస్తాడట. ఇక సార్వ ముచ్చటగా అట్లున్నది. ఇక మొదటి విడత పాలన 5 ఏళ్ళు పాపాలను అడిగేసినాం, అయోధ్యను కట్టినాం, ఇంకేం చెప్తాడు గవే చెప్తాడు. ఇక విడత పాలనలో సరికొత్త భారతానికి పునాది వేసినాం, 3వ విడత పాలన అభివృద్ధి చెందిన భారత దిశగా వేగంగా అడుగులేసినాం, ఇక 3వ విడతలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తరమిస్తాం, ఇది మోదీ గ్యారంటీ అంట. ఇక ఫస్ట్ దాంట్లో ఏం చేసిండట అంటే అయ్యా సరికొత్త భారతదేశానికి పునాది వేసిండట అయ్యా. ఇక ఫస్ట్ దాంట్లో పాపాలను అడిగేసిండట కాంగ్రెస్, 2వ దాంట్లో సరికొత్త భారతాన్ని తయారు చేసిండట, ఇక 3వ దాంట్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా. అంటే ఇప్పుడు అభివృద్ధి చేయలే, మీరు ఇన్ని రోజులు అభివృద్ధి చేయలే, ఇప్పుడు ఇలే కదా చెప్పేది, మనమైతే ఏం చెప్తలేం కదా. మరి ఇనూరు ప్రజలారా, భారతదేశ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, బీజేపీ చెప్పేది వినూరు, ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదు, ఇక ఏత్తాం ఇప్పుడు 3వసారి మమ్మల్ని గెలిపియ్యరు అని చెప్తారు. మరి ఎక్కడ నుంచి కిసాన్ యోజన, ఈ నరేంద్ర మోడీ వ్యవసాయ రైతులకు 2000 రూపాయల కిసాన్ ఎక్కడ పోయిందో తెలియదు. మరి ఆ పథకం సంగతి ఏంటిదో కూడా అర్థం కాలే. ఇక మరి మొన్న గ్యాస్ బండ్ ఇస్తాం, ఇంకా ఉచిత కరెంట్ ఇస్తాం, మరి సెంట్రల్ నుంచి గృహ నిర్మాణానికి సంబంధించిన ఇస్తాం, మరి ఏ రాష్ట్రంలో కడతారు? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కట్టిరు, మరి ఎక్కడ ఇచ్చిరు, ఏ ప్రాంతంలో ఇచ్చిరో కూడా తెలంగాణ బీజేపీ పార్టీ నాయకులు చెప్పాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ నుంచి పోటీ చేయండి ఎవరిని? సోనియా గాంధీతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళు ఎందుకు పోయినట అంటే సోనియా గాంధీకి సీఎం రేవంత్ వినతి, పోటీ పైన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని అగ్రనాయకురాలు హామీ. ఈయో సోనియమ్మ నాట తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పేశాట మన సీఎం సారు, ఉప ముఖ్యమంత్రి సారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ వీళ్ళందరూ పోయాట మేడం బతిమలాడితే మేడం వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మేడం కొలిసిన వాళ్ళే మరి ఏం చెప్తారు తెలియదు. మరి ఇక ఏం చెప్తారు మనకు తెలియదు కదా. మరి మనం చూడాలి, పోటీ చేస్తే గెలవాలా అనే విషయం కూడా చూడాలి. భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక పంచవర్ష ప్రణాళికలను తయారు చేసిన ఇందిరాగాంధీనే మన భారతదేశ ప్రజలు ఓడగొట్టిరు. ఇక అంత దూరం ఎందుకయ్యా అంటే ఇక తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే నా చెప్పులను పెట్టి కూడా పెడితే అక్కడ గెలుతుంది అని చెప్పి అప్పట్లో దివంగత నేత మన ఎన్టీ రామారావు గారు చెప్పారు, తారక రామారావు, ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత మొన్న మరి మన తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రశేఖర్ సారు, అదే కేసీఆర్ సారు ప్రభుత్వం పడిపోయింది, సార్ మాత్రం ఎమ్మెల్యేగా గెలిచింది. అంటే పరిస్థితులు, ప్రజల మార్పులు, ప్రజలు తీసుకునే నిర్ణయాలను ఎవ్వరు చెప్పలేరు. సోనియా గాంధీ పోటీ చేసిన, నరేంద్ర మోడీ పోటీ చేసిన, ఇక సీఎం రేవంత్ సార్ పోటీ చేసిన, కేసీఆర్ సార్ పోటీ చేసిన, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజల యొక్క మనస్తత్వం ఎట్లా ఉన్నది, ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆలోచన చేస్తారు ప్రజలు ఖచ్చితంగా. ఒకప్పుడు లేదు కావచ్చు, మీరు ఎవరికి చెప్పితే అలాగే ఓటేసిరు కావచ్చు, కానీ ఇప్పుడు అలా లేదు. అలాంటి పరిస్థితులు కూడా ఏడా కనబడతలేవు అని మీరు నాయకులు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఇది ఈనాడు ముచ్చట్లు ఏమున్నాయి? రేవంత్ అన్న అబద్ధాలు చెప్పిండు, హరీష్ అన్న ఏ అబద్ధాలు అని చెప్పిండు. ఇక మేడిగడ్డు ఉంటుందా, మరి కూల్తారా అనే క్వశ్చన్ అడిగారు. దీనికి మనం అదొక పెద్ద పేపర్, దాంట్లో సగం యాడ్. ఇక సాక్షి దినపత్రికలో చూద్దాం. బల పరీక్షలో నెగ్గిన చంపాయన్, జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన బల పరీక్ష చంపాయన్ సురేన్ ప్రభుత్వం సునాయాసంగా విజయం సాధించింది. జార్ఖండ్ గురించి ఇక ఇది మన సాక్ష్యం అనేది కాదు, మన పత్రిక కాదు, మన రాష్ట్రానికి సంబంధించింది. ఇక వాళ్ళు జార్ఖండ్ దేశమంతా వార్తలు రాసింది కాదు. ప్రచారంలో పిల్లలు వద్దు. ఎన్నికల ప్రచారంలో పిల్లా జిల్లా తేడా లేకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములను చేసి పార్టీలకు ఈసీ హెచ్చరికలు పంపింది. ఈ పిల్లగాళ్ళను, చిన్న పిల్లగాళ్ళను పెట్టి ప్రచారాలు చేయకూర్రి, జెండలు వేయకూర్రి మరి అని చెప్పేసి ఎన్నికల పెద్దలు చెప్పేసిరట. అట్లాంటివి చేస్తే కేసులు ఎత్తామని. అభ్యాస్ పరీక్ష విజయవంతం. శత్రు క్షిపణిని వేరువేరు దిశల్లో దూసుకొస్తుంటే వాటిని ఒకదానికి లక్ష్యం చేసుకొని కూల్చే పరీక్షను డిఆర్డిఓ నిర్వహించింది. ఇక మనోళ్ళు మంచి ప్రయోగాలు చేస్తున్నారు ఈ మధ్యలో. చంద్రయాన్ అని, ఇప్పుడు ఇది శత్రు పరీక్షలని, ఇవన్నీ చక్కగా ఎత్తున్నారు. మన అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పుకోవచ్చు. డిఆర్డిఏ తరఫున భారతదేశం
ఇక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే జార్ఖండ్ మేయర్ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి తీరుపైన సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. జార్ఖండ్ లో మేయర్ అదే మున్సిపల్ ఎలక్షన్లు జరిగితే అక్కడ ఏదో అయిందట, సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించిందని చెప్తుంది. ఇక భారత్ ఘన విజయం, వైజాగ్ లో జరిగిన రెండో టెస్ట్ లో 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు చిత్తు చేసిందట 106 పరుగుల తేడాతోటి. ఆఖర్లో అమ్మకాలు అవుట్, సెన్సెక్స్ 354 పాయింట్లు డౌన్. అది సెన్సెక్స్ అవసరం లేదు మనకు స్టాక్ మార్కెట్. ఇక న్యూస్ రీల్స్, బీజేఎల్పీ నేత ఎవరు రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత ఎన్నికపైన ఇంకా ఎటు తేలలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పక్షాన 8 మంది గెలుపొందగా వీరిలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కూడా ఈ పదవికి తమకే కావాలంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఇక బీజేపీ వాళ్ళు 8 మంది గెలిచిరు కదా మొన్న ఎలక్షన్ లో, వాళ్ళకు కూడా ప్రతిపక్ష నేత ఉండాలి కదా. ఇక్కడ బీఆర్ఎస్ కి అయితే కేసీఆర్ సార్ ఎట్లుంటాడో మరి బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక ఆయన ఉండాలి కాబట్టి ఎవరినో పెట్టాలి. నేనుంటా ముంగట అని చెప్పేసి ఆ మాటకారులందరూ ముంగటకు వస్తారట. మరి ఎవరు ఉంటారో ఎట్లుంటారో చూడాలి. ఇక 1000 ఏళ్ల ప్రగతికి పునాది హైట్రిక్ కొట్టిస్తున్నాం ప్రధాని నరేంద్ర మోడీ. మా 3వ టర్మ్ లో బీజేపీకి 370, ఎన్డీఏకు 400 దాటేస్తాయి. కాంగ్రెస్ దుకాణాన్ని శాశ్వతంగా దశాబ్దాల పాటు దానికి ప్రతిపక్ష పాత్రే ప్రేక్షకుల గ్యాలరీలకే పరిమితం అవుతుంది. ప్రధాన ప్రతిపక్షం పైన లోక్సభలో నిప్పులు, విపక్షాల ముందు కాడి కింద పడేశాయి. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయాయి. కాంగ్రెస్ వల్లే వాటికి దుస్థితి దాపురించింది. అబ్కి బార్ 400 పార్ అంటూ సభను హోరెత్తించిన మోదీ 3వ టర్మ్ లో మరిన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంటా అన్న ప్రధాని కలలు కంటున్నారు. మోదీ పైన విపక్షాల మండిపాటు. ఇక ఇది కరెక్టే, కలలు కంటారు మోదీ అనేటనే కలలు కంటాడని గుర్తుపెట్టుకోవాలి. మరి పిఎం సారు మీరు 3వసారి గెలుతారంటే భారతదేశంలో ఉన్న సాంప్రదాయం మీరు మర్చిపోయిరా అంటే నేను గుర్తు చేస్తానా. మరి సాంప్రదాయం ఎట్లుంటది అంటే 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలించితే మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఇది గతంలో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నా చిన్నతనం నుంచి భారతదేశంలో ఉన్న రాజకీయాల చూస్తున్న విధానం పట్ల 2 సార్లు మన్మోహన్ సింగ్ గారు ప్రధాని చేసిండ్రు. తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ 2వ టర్మ్ లో చేశాడు. మరి 3వ టర్మ్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా 3 సార్లు అనేది ఏర్పాటు జరగలేదు అది భారతదేశంలో. మరి ఎలా ఉండబోతుంది, ఇది కూడా ఒక హాట్ టాపికే దేశంలో, ఒక హాట్ టాపికే. మరి మళ్ళీ 3వసారి గెలితేనట వీళ్ళు ఏం చేస్తారట అంటే భారతదేశాన్ని అభివృద్ధి అడుగులు ఎత్తాము, మరి ఇతర దేశాల కంటే మన దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తారు. ఇక ప్రతిపక్షం కాంగ్రెస్ అనేదట ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటది. ఇక బీజేపీ వాళ్ళే ఎప్పటికీ గెలుతారు అని చెప్పేసి చెప్తారు. పాపం కేసీఆర్ సార్ ప్లాన్ చేసిండు 3వ కూటమి అని చెప్పేసి, కానీ అది కుదిరితే ఈ పరిస్థితి వేరే ఉండేది. ఇంకా ఇది ముచ్చట. ఇక యాసంగి పంటల సాగు 97%, యాసంగి పంటల సాగు 97% చేరుకుంది. అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 54.93 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 53.30 లక్షల ఎకరాల నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించిందని చెప్పేసి చెప్తున్నారు. మరి సార్ గింత వ్యవసాయ శాఖ వాళ్ళకి ఇట్లా చెప్తా అంటే మీరు ఎందుకు సార్ రైతు భరోసా ఎత్తలేరు, మరి పైసలు ఎత్తామని చెప్పారు. పాపం రైతులకు పెట్టుబడులు లేక చాలా ఇబ్బందులు అలా పడతారని కూడా అర్థం చేసుకోవాలి సార్. ఇది మీరు చెప్తా అంటే పేపర్లు చెప్పుతున్నాయి, ఛానళ్ళు చెప్పుతున్నాయి, టీవీలలో వస్తా అంటే కూడా మీరు చూడకపోవడం కరెక్ట్ కాదని మేము అనుకుంటాను. ఇక భారత్ కు గ్రామీ సంబరం. ఈ ఏడాది 5 భారతీయులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు. లాస్ ఏంజెల్లో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీ అవార్డును అందుకున్న ఉస్తాద్ జాకీర్ హుసేన్, శంకర్ మహాదేవన్, సెల్వా గణేష్ రాజ్గోపాలన్ వీళ్ళందరట గ్రామీ సంబరం అంటే గ్రామీ అవార్డు అందుకున్నారట. వీళ్ళు ప్రపంచ సంగీతం రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును ప్రధానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024లో ప్రపంచంలోనే గ్రామీ అవార్డు అనేది సంగీతంలో ఒక ముఖ్యమైనది. ఏదో మన భారతదేశానికి కదా భారతరత్న ఇట్లాంటిదో ప్రపంచంలోని సంగీత విభాగానికి మాత్రమే ఈ గ్రామీ అవార్డు అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పేసి చెప్తారు. మరి అది ఎవరికి వచ్చింది? మన భారతదేశంలో జాకీర్ హుసేన్, శంకర్ మహాదేవన్, తర్వాత సెల్వ గణేష్ రాజగోపాలన్లకు ఇచ్చిరని చెప్పేసి చెప్తారు. ఇక తెలంగాణ నుంచి పోటీ చేయండి సోనియా గాంధీకి. సేమ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, సోనియామ్మను పోటీ చేయమని చెప్పేసి పొంగులేటి సారు, తర్వాత సీఎం రేవంత్ సారు, తర్వాత బట్టన్న వీళ్ళందరూ పోయి చెప్పేసి మేడం నువ్వు ఈడకెళ్ళి పోటీ చేయమని చెప్పేసి చెప్తారు. ఇక కటకటాలోకి పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు. ఇది మనం మొన్న చూసినాం కదా, పంజాగుట్టల
ఎంతమంది అయితే పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారో అందరిని సిపి అటాచ్ చేసుకోవడం, అంటే వాళ్ళని స్టేషన్ నుంచి వెళ్ళి వేరే ప్రాంతానికి బదిలీ చేయడం జరిగింది. మరి దాంట్లో ఏంది, ఇక బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రాహిల్ ప్రధాన నిందితుడిగా ఉన్న BMW కార్ ప్రమాదంలో కేసులో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ గా పనిచేసిన బి దుర్గారావును గుంతకల్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్న ఆ మధ్య ఎమ్మెల్యే సాపోళ్ళ కొడుకు ఏదో యాక్సిడెంట్ చేస్తే వీళ్ళందరూ మంచిగా మద్దతు ఇచ్చి మంచి సంచులు తీసుకొని వాళ్ళని ఇంటికి పంపించారు. అందుకే ఇది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన వాళ్ళే వీళ్ళ మీద ఇట్లాంటి కథలు చేసి మరి పోలీసు ఇన్స్పెక్టరే ఎవరో వేయలేదు, మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావునే అరెస్ట్ చేసిరు. ఇది ఎక్కడ గుంతకల్ రైల్వే స్టేషన్ లో దొరకబట్టినాం అని చెప్పేసి చెప్తారు. మనల్ని అయితే దొరకబట్టినాం అని ఎట్లా అంటారో సాధారణ ప్రజలను, మరి వీళ్ళని కూడా మనం కూడా అట్లనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒక నిందితుడు కాబట్టి మనం మాట్లాడవచ్చు. ఇక నేటి నుంచి శ్రీశైలం సాగర్ లో ఎన్డీఎస్ఏ తనిఖీలు. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టును తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఎన్డీఎస్ఏ వాళ్ళు తనిఖీ చేస్తారట. ఎందుకు డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు నిపుణుల బృందం వచ్చి తనిఖీ చేసి చెప్తారు ఏంటిది ప్రాజెక్ట్ ఎట్లా ఉంది, మరి ఏంటిది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. మరి దీని పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి ఏంటిది, రైతులకు ఎట్లాంటి నీళ్లు అందుతున్నాయి, మరి మీ ప్రాంతం పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళ ప్రాంతం పరిస్థితి ఎట్లా ఉంది, మీరు వీళ్ళకేమి ఇవ్వాలి, వాళ్ళు మనకేమి ఇవ్వాలి, అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి ఏమి ఇవ్వాలి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి అన్న విషయాల గురించి వాళ్ళు ఇక తనిఖీలు చేసి అన్ని చూసి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి చెప్తారు. ఇక షేర్లు, ఆస్తులు, పెట్టుబడులు తవ్విన కొద్ది బయటపడుతున్న శివబాలకృష్ణ అక్రమార్జన. ఇక సార్ గురించి మనం ఎప్పుడు జనవరి నుంచి చెప్పుకుంటాను. శివబాలకృష్ణ సారు, మరి బాలకృష్ణ సార్ చేసిన కథ ఏంటంటే, మరి బాలకృష్ణ అంటే మరి వేరే అనుకునేది మీరు. శివబాలకృష్ణ సారు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, రియల్ దందా, ఏసీబీ ఫోకస్, ఏసీబీ దాడులు చేసి సారోళ్ళు ఇట్లా బొచ్చడు పైసలు దొరకబట్టింది. హెచ్ఎండిఏలో పనిచేసిండు సారు, డైరెక్టర్ గా పనిచేసిండు. సారోళ్ళు ఇంట్లో బంగారం దొరికింది, భూమికి సంబంధించిన ఆస్తి పత్రాలు దొరికినాయి. ఇక ఎంతో మంది దొరుకుతూనే ఉన్నారు. ఇంకా తనిఖీ చేసిన కొద్దీ తవ్విన కొద్దీ సారు ఆస్తులు మరి ఎట్లనే అనుకుంటారు. ఇక మనం చెప్పుకోలేము. మనం తవ్విన కొద్ది మట్టి అయితే ఎట్లా వెళ్తుందో భూమిలోకి వెళ్ళి సార్ పరిస్థితి కూడా పైసలు, భూములు, ఆస్తులు అట్లా బయటకు వస్తున్నాయి. ఇక పేపర్ లీకేజీలు, నియామక పరీక్షల్లో అక్రమాలపై కొరడా, అవకతవకలకు పాల్పడితే గరిష్టంగా 5 జైలు, కోటి రూపాయల జరిమానా. సంబంధిత బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం రారాజు దినపత్రికల ద్వారా. ఇక పరీక్ష పెట్టినాక ఏదైనా అక్రమాలకు కానీ, పేపర్లు అమ్ముడు కానీ, ఇంకేదైనా లండన్ల కానీ, అమెరికాల కానీ, ఇంకా అలా చుట్టాల కానీ ఎవరికన్నా పేపర్లు అమ్మినా, లేదంటే దొంగతనంగా వాళ్ళని, అంటే ఇలాంటి ఎగ్జామ్ రాయని వాళ్ళని తీసుకుపోయి పోస్టింగ్లు ఇవ్వడం, ఇట్లాంటివి ఏమైనా జరిగితే బిల్లు పెట్టినాం. మరి దాని మీద ₹1,00,000 జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఇస్తారని చెప్పేసి చెప్తారు. ఇక రేషన్ కార్డే ప్రామాణికం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 సిలిండర్కు అమలుపైన సర్కారు కసరత్తు. నేను ఇప్పుడే చెప్పిన రేషన్ కార్డు అనేది ప్రామాణికం అని చెప్పేసి, రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పేసి చెప్తున్నారు. మరి రేషన్ కార్డు లేని పేద కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ముందుగా సర్వే చేయుర్రి. మరి సర్వే చేసినాక రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పుర్రి. ఆ తర్వాత ఈ 200 యూనిట్లు కావచ్చు, 500 రూపాయల గ్యాస్ బండ కావచ్చు, మీరు పథకాన్ని ప్రారంభం చేయాలని ప్రభుత్వానికి వినతి మా నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా చెప్తున్నాం. ఇక శాశ్వత నష్టం చేసిందే బీఆర్ఎస్. తెలంగాణకు ఇక్కడ రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. మంత్రి ఉత్తమ్ ఫైల్ ఇక చెప్పలేదా, హరిసారు అన్ని అబద్ధాలే అని ఉత్తమ్ సార్ చెప్తాడని అదే చెప్తాడు. ఇక్కడ శాశ్వతంగా నష్టం చేసింది తెలంగాణ ప్రాంతానికి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి సార్ చెప్తాడు. ఇక విషయం లేకనే వితండవాదం, సీఎం రేవంత్ కు ప్రాజెక్టుల పైన సబ్జెక్టు లేకనే గాయగత్తర చేస్తున్నారని హరీష్ రావు చెప్తారు. ఇదే ముచ్చట వీళ్ళు ఇక్కడ ఎట్లా చెప్పారు, రేవంత్ అబద్ధాలు, హరీష్ అసత్యాలు అని చెప్పేసి చెప్తే ఇక్కడ శాశ్వత నష్టం చేసింది బీఆర్ఎస్ఏ. మరి ఇక్కడ విషయం లేకనే వితండవాదం చేస్తారని హరీష్ సార్ చెప్తాడు. ఎవరికి విషయం లేదు, ఏది లేదు, మీరందరికీ మీకు విషయం ఉన్నది, వాళ్ళకు విషయం ఉన్నది, కానీ విషయం లేని వాళ్ళు ఎవరు అంటే ప్రజలు. తెలంగాణ ప్రజలారా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మనం మార్పు కోరినాం. మరి 100 రోజుల తర్వాత మనకు కొత్త మార్పులు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము స్పష్టీకరణంగా చెప్పింది. మరి చూద్దాం వీరు ఎలాంటి పథకాలు మనకు అందించబోతారు. ఏదైతే పథకం ద్వారా నష్టాలలో జరుగుతుంది సామాన్య ప్రజలకు అనుకుంటే ముందు సామాన్య ప్రజల గురించి ఆలోచించండి. ఫ్రీ బస్సు పెట్టారు,
కొంతమేరకైనా ఆటో డ్రైవర్లకు నష్టం జరిగింది. మరి ముందుగా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించుర్రి. ఇక 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు. రేషన్ కార్డు లేనోని పరిస్థితి ఏంటిదో కూడా మీరు ఆలోచన చేయాలి. 500 గ్యాస్ బండ ఇస్తామంటున్నారు. అది కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది కూడా చూడాలి. తెల్ల రేషన్ కార్డు లేకుండా వాడు ఒక ఇల్లు కొనుక్కోనో లేకపోతే ఏదో ఒక పని చేసుకోనో కిరాయి ఉండేటోడో ఎట్లనో ఏదో వేస్తూ ఉంటారు. మరి కిరాయిదారులు ఉంటారు. ఎక్కడైనా ఇళ్ళ పట్టణాలలోకి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి బతికే వాళ్ళు ఉంటారు, కిరాయి తీసుకొని ఉంటారు. మరి వాళ్ళ కరెంటు బిల్లు పరిస్థితి ఏంటిదో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఇయాడి పొద్దుగాల ముచ్చట్లు.